ఈ వీడియో చూసే ముందు మిగతా 5 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. అక్కడ అక్కకి మాట ఇచ్చాను. ఎలాగైనా నేను అనుకున్నది 2 రోజుల్లో సాధించాలని అనుకుంటూ ఉంటుంది భాను. సూర్యకాంతంకి ఆకలిగా ఉంటుంది. ఏమి చేయాలో అర్థం కాక రాత్రి చేసిన పనికి నాకు బాగానే అయింది. ఇంకా ఎప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు అని కిచెన్లోకి వెళ్ళి చూస్తే అమ్మో వదిన ఉంటుందేమో, మరి ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. రూమ్లోకి కామాక్షి వచ్చి ఏమిటి అమ్మా అటు ఇటు తిరుగుతున్నావు అంటుంది. కాము కిచెన్లో ఎవరెవరున్నారో చూసి రావా అని చెబుతుంది. ఎందుకు, నీకు ఏమి కావాలో చెప్పు, నేను తీసుకొని వస్తా. మళ్ళీ నేను వెళ్ళి చూసి రావడం నువ్వు వెళ్ళడం ఎందుకమ్మా అంటుంది. కాము చెప్పిన పని చెయ్యి, నన్ను విసిగించకు అని అనేసరికి నేనేమన్నాను, నీకు ఏమి కావాలో తీసుకువస్తానన్నాను అంతే కదా. సరేలే, ఇప్పుడే కిచెన్లో నుంచి వస్తున్నా. అవునా, మీ అత్తయ్య ఉందా అని అడుగుతుంది. లేదు అమ్మా, ఎవరో ఒక కొత్త అమ్మాయి ఉంది. ఎవరో నువ్వు అటు నా వైపు కోపంగా చూస్తుంది, అందుకే భయపడి వచ్చాను అని కామాక్షి చెబుతుంది. నిన్ను భయపెట్టిందా అది? ఎవరో రా చూద్దామని కామాక్షిని తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే తిని ఆత్మలు తింటాయా అని అనుకుంటున్నారా? మనిషి రూపంలో ఉంది కదా, తింటాయి అనుకుంటున్నా. సింక్లో పాత్రలు కడుగుతూ ఉంటుంది. సూర్యకాంతం కోపంగా వచ్చి ఏయ్, ఎవరు లోపలికి రానిచ్చారు, ఎవరు నువ్వు అని అడుగుతుంది. ఏమి సమాధానం చెప్పకుండా కడుగుతూ ఉంటుంది. ఏమిటే పిలుస్తుంటే చెప్పడం లేదా, చెవుడా అని అంటుంది. కామాక్షి కళ్ళు జోడు సరిచేసుకుంటూ భయంగా చూస్తూ ఉంటుంది. ఆయన ఇటు తిరగకుండానే భాను పని చేసుకుంటూ ఉంటుంది. నేను పిలుస్తుంటే పలకవు ఏమిటి అని దగ్గరగా వెళ్ళి చేయి పట్టుకొని తాకుతుంది. అంతే, భాను మొహం చూసి దడుచుకుని 2 అడుగులు వెనక్కి వేసి అలాగే నిలువు గుడ్లు వేసుకొని చూస్తూ ఉంటుంది. కామాక్షికి ఏమీ అర్థం కాక అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ ఏమైంది అలా చూస్తున్నావని తడుతూ ఉంటుంది. సూర్యకాంతం చుబుకలోకి వచ్చి దెయ్యం దెయ్యం అని అంటూ అరుస్తుంది. దెయ్యమా ఎక్కడ అంటుంది కామాక్షి. భాను అటు తిరిగి ఎక్కడమ్మగారు, దెయ్యమని అనేసరికి భానుని చూసి ఆశ్చర్యపోయి ఇందాక దెయ్యంలాగా కనిపించావు, ఇప్పుడు మామూలుగా ఉన్నావు అనేసరికి కామాక్షికి ఏమీ అర్థం కాక తల గోక్కుంటూ ఏమిటి అమ్మా నువ్వు చెప్పేది, తను దయ్యమేమిటి బాగానే ఉంది కదా అంటుంది. అవును అమ్మగారు, నేను మనిషిని దయ్యాన్ని కాదు అని అంటుంది భాను. అయినా కూడా సూర్యకాంతం భానును చూసి భయపడుతూ ఉంటే నందు వచ్చి ఏమిటి పిన్ని గారు ఏమైంది అని అంటుంది. నందు అక్క, అమ్మాయిని చూసి భయపడి దయ్యం అంటుంది. ఏమైంది అని అడుగుతున్నాను అక్క. అవునా పిన్ని గారు, ఎందుకు అలా అంటున్నారు, తనకి ఎవరూ లేరు అంట, అందుకే అత్తయ్య గారు పనిలో పెట్టారు. మీరేమి భయపడకండి, మీకు ఏమైనా కావాలా అని అడిగితే భయంగా నాకు ఏమి వద్దు, నేను నా రూమ్లోకి వెళ్తానని సూర్యకాంతం తన రూముకు వెళ్తుంది. నందు జ్యూస్ తీసుకొని కామాక్షికి ఇచ్చి అమ్మకి ఇవ్వు అని చెప్పి పంపిస్తుంది. తిన్నావా భాను అని అడిగితే హా అక్క తిన్నాను అక్క, పని చేద్దామంటుంది. సరే భాను, ఇద్దరం కలిసి పని చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. నందు భానుని మీ ఊరు ఏది, ఎక్కడ ఉంటావు అని అడుగుతుంది. మాది ఊరు కాదక్క, నేను కేరళలో పుట్టి అక్కడే పెరిగాను. నాకు మా అమ్మ చిన్నప్పుడు చనిపోతే మా నాన్న ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. వచ్చిన పిన్ని నన్ను సరిగా చూసేది కాదు. నేను కొంచెం పెద్ద అయిన తర్వాత అక్కడ కొంతమంది ఇళ్లకు పనికి పంపించేది. అలా నేను పని చేస్తూ వచ్చిన డబ్బుల్ని పిన్నికి ఇచ్చేదాన్ని. నేను ఎంత సంపాదించినా సరిపోయేదే కాదు. మా నాన్న మా పిన్ని మాట కాదనేవారు కాదు. ఇంకా డబ్బులు కావాలని పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్న ముసలి వాళ్ళకు కూడా పని చేయడానికి పంపేది. అలా పనులు చేస్తూ వచ్చినదంతా మా పిన్నికి ఇస్తూ ఉండేదానిని. నాకు అంటూ ఏమీ ఉంచుకోలేదు. దానిని కాను అలా ఇళ్లలో పనిచేస్తూ పెరిగాను. ఒకరోజు కేరళ ఉంటే తెలుగు వాళ్ళు ఆంధ్రాలో వాళ్ళ ఇంటిలో ఉండడానికి ఒక మనిషి కావాలని అడిగారు. ఇంటి పని
చూస్తూ ఇల్లు చూసుకుంటూ ఉండడానికి, అప్పుడప్పుడు ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి తినడానికి కావాల్సినవి చేసి పెట్టాలి అని అడిగారు. మా పిన్నికి డబ్బులు ఎంత కావాలి అంటే అంత ఇస్తామన్నారు. మా పిన్ని డబ్బుకు ఆశపడి ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళతో పంపడానికి ఒప్పుకుంది. మా నాన్నకు ఇష్టం లేకపోయినా మా నాన్నతో గొడవపడి మా నాన్న ఒప్పుకునేలా చేసింది. మా నాన్న మాటే వినని ఆమె నా మాట ఏం వింటుందిలే అని నేను కూడా ఏమీ అనకుండా కాముగా పిన్ని చెప్పినట్టు వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చాను. వచ్చిన కొత్తలో బాగానే ఉంది, ఏమీ ఇబ్బంది లేదు. డబ్బులు పిన్నికి నెల నెలా పంపుతూ ఉండేవారు. నా చేతిలో ఒక్క పైసా కూడా ఉండేది కాదు. ఏదైనా అవసరమైతే ఇంటి వాళ్ళని అడిగి దానిని అని చెప్తూ ఉండేది. సీతగారు వస్తారు. నందు, అయిందా పని? భోజనం టైం అయిందిగా అంటారు. అయింది అత్తయ్య, టేబుల్ మీద పెడతానని చెబుతుంది. నేను బాను పెడతాం, నువ్వు వెళ్ళి రాజుని పిలుచుకురా అని చెబుతారు. అలాగే అత్తయ్య అని రాజుని పిలవడానికి రూమ్కి వెళ్తుంది. బాను అవి తీసుకొని టేబుల్ మీద పెట్టు, తెలుసు కదా అంటే తెలుసు అంటుంది. సరే అయితే ఇవిగో తీసుకువెళ్ళు అని ఇస్తుంది. అవి తీసుకొని మనసులో, ఈమె గారు కొంచెం సేపు ఆగి రాకూడదా, నా కథ మొత్తం చెప్పేదాన్ని, నా కథ విని ఏమనేదో తెలిసేదో, ఈమె వచ్చి మొత్తం చెడగొట్టింది అనుకుంటూ టేబుల్ మీద పెడుతుంది. ఏమైందిలే, ఇంకా 2 రోజులు టైం ఉందిగా చూద్దాం అనుకొని కిచెన్లోకి వెళుతుంది. నందు రూములోకి వెళ్ళేసరికి రాజు నిద్రపోతూ ఉంటాడు. నందు వచ్చి బెడ్ మీద కూర్చొని రాజునే చూస్తూ, ఈయన పడుకుంటే నేను కాముగా ఉంటారు, మెలుగుగా ఉంటే ఈయన చేసే అల్లరి పనులు అస్సలు తట్టుకోలేమంటూ రాజు చూస్తూ ఉంటే రాజు గబుక్కున నందుని తన మీదకి లాక్కొని, ఏమిటి బుజ్జి, నేను మెలుపుగా ఉంటే అల్లరి భరించలేవా? నేను అసలు ఏమైనా చేశానా నిన్ను? ఏదో నా పని నేను చేసుకుంటూ ఉంటాను అంతేగా అంటాడు రాజ్. రాజ్ కౌగిలిలో అలాగే ఉండి, అంటే మీరు పడుకోలేదా? నేను వస్తున్నానని మీకు తెలిసి కళ్ళు మూసుకొని ఉన్నారా అంటుంది. అవును, నీకోసం ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడా వచ్చేది, ఇంతసేపు ఏమి చేశావు అని నందు మొహం మీద పడిన వెంట్రుకలు సరిచేస్తూ ఉంటాడు. నందు లేవబోతే నాకు బాగానే ఉంది చెప్పు అంటాడు. బాను గురించి అంతా చెబుతుంది. అంతా విని తర్వాత ఏమైంది అంటాడు. తెలియదు అండి, అత్తయ్య వచ్చేసరికి ఆపేసింది, తర్వాత అడుగుతాలే. అందరి గురించి పట్టించుకుంటావు కానీ నా గురించి మాత్రం ఏం పట్టించుకోవని అలిగినట్లు ఫేస్ పెడతాడు. అయినా నేనేం పట్టించుకోలేదు, మీకు కావాల్సినవన్నీ చూస్తున్నాను కదా, ఇంకేమి చేయడం లేదు అంటుంది. అవునా, నాకేం కావాలో అన్నీ ఇస్తున్నావా అంటూ నందు వైపు చూస్తాడు. రాజు చూసిన నందికి అర్థమయ్యి మిమ్మల్ని అంటూ గుండె మీద చిన్నగా కొడుతుంది. రాజు నందు చేతులు పట్టుకొని చెప్పు బుజ్జి అని అంటూ దగ్గరికి లాక్కుంటాడు. ఏమండి, అత్తయ్య ఎదురు చూస్తూ ఉంటుంది, పదండి అంటే, మరి నాకు కావలసినవి ఇస్తానన్నావుగా అంటాడు. మీరు అడిగినవన్నీ ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది, భోజనం చేసి వచ్చిన తర్వాత ఇస్తారండి అంటుంది. నిజంగానే ఇస్తావా బుజ్జి? మీరు ముందు రండి, లేట్ అవుతుంది అని లేవబోతే ఈసారి మాట తప్పవు కదా అనుకొని, అప్పుడు చెబుతా నీ పని, మాట తప్పావో అని నందును వదిలి నువ్వు పద నేను వస్తాలే అంటాడు. సరే అని నందు కామాక్షిని పిలుచుకొని కిందకు వచ్చేసరికి అన్ని సర్ది ఉంటాయి. సీతగారు తినేసి సూర్యకాంతానికి గంజి కాచి మీరు తినండి, నేను వదినకి ఇచ్చి వస్తానని వెళ్తుంది. రాజ్, నందు, కామాక్షి ముగ్గురు కలిసి భోజనం చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, విజయ్ భోజనం చేశాడో లేదో అడగండి అని రాజుకు చెప్తుంది. రాజు విజయ్కి ఫోన్ చేసి, విజ్జు ఏమిరా పని ఎక్కువగా ఉందా అని అడుగుతాడు. అంత ఏం లేదు రాజ్, నీకు ఎలా ఉంది? నాకేమీ బాగానే ఉన్నాను, నువ్వు వద్దు అన్నావు అందుకే రాలేదు. ఇంట్లో ఉన్న ఏమి లాభం లేదు, బోరు కొడుతుంది అని నందు వైపు చూసి అంటాడు. విజయ్కి అర్థమై, సరే రాజ్ భోజనం చేశావా? చేద్దామని కూర్చున్నా, నందు నీకు కాల్ చేయమంటే చేస్తున్నా, నువ్వు కూడా భోజనం చేసి పని చూసుకో. సరే రాజ్ ఉంటా, ఈవినింగ్ ఇంటికి వస్తా అంటాడు. ఓకే విజ్జు అని ఫోన్ పెట్టేసి భోజనం చేస్తాను అంటాడు. నందు అంటాడు రాజ్. సరే అండి అని కామాక్షి వైపు చూస్తే
తినకుండా ఆలోచిస్తూ ఉంటే కామాక్షి విజయ్ తింటాడులే నువ్వు తిను అనగానే కామాక్షి నందు వైపు చూసి నవ్వి గబగబా తింటుంది. ముగ్గురు భోజనం చేసి హాల్లో కూర్చుంటారు. సీతగారు సూర్యకాంతానికి గంజి ఇచ్చి వస్తారు. అందరూ కొంచెం సేపు మాట్లాడుకొని సీతగారు పడుకుంటాను అని వెళ్తారు. కామాక్షి కూడా నేను వెళ్తానని పైకి వెళ్తుంది. హాల్లో రాజు నందు ఉంటారు. కిచెన్లో ఉన్న భాను వీళ్ళను చూస్తూ ఉంటుంది. ఎంత అందంగా ఉన్నాడు, అందమే కాక అందమైన మనసు ఉంది. నందుని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేడనుకుంటా. అందుకే ప్రియా అక్క చనిపోయినా తన ప్రేమను వదులుకోలేదు. ఎవరైనా ఇంతలా ప్రేమించే వాళ్ళు వదులుకోరులే అని అనుకుని నిలబడి ఆలోచిస్తూ ఉంటే నందు వచ్చి భాను తిన్నావా అని అడుగుతుంది. తిన్నాను, సరే కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని చెప్పి నందు రూముకు వెళ్తుంది. సూర్యకాంతం రూమ్లో భయంతో ఇందాక చూసిన దయ్యం కళ్ళు ఎర్రగా చేసి మొహమంతా రక్తం ఉండి జుట్టంతా విరవేసుకొని చూసింది గుర్తుకు రాగానే మళ్ళీ ఒంట్లో నుంచి వణుకు మొదలవుతుంది. అందరికీ మామూలుగానే కనిపిస్తుంది. నాకెందుకు అలా కనిపించింది? నాకు కనిపించిందా లేక నాకు అలా అనిపించిందా? ఏమీ అర్థం కావడం లేదే అని తనలో తానే అనుకుంటూ ఉంటే కామాక్షి అమ్మని అని పిలుస్తుంది. అంతే దడుచుకుని ఎందుకలా అరుస్తావు అని కామాక్షిని తిడుతుంది. నేనెక్కడ అరిచాను? అమ్మ అని పిలిచాను అంతే, నువ్వే దడుచుకున్నావంటుంది కామాక్షి. సరే గాని కాము, ఆ పనమ్మాయి ఎక్కడ ఉంది అని అడుగుతుంది. ఎందుకమ్మా, ఏదైనా పని ఉందా తనతో అని అడుగుతుంది. ఏమీ లేదే, ఊరికేనే అడిగాను. తెలియదమ్మా, నేను తినేసి ఇక్కడికే వచ్చాను అని బెడ్ ఎక్కి పడుకుంటూ ఫోన్ చూస్తూ ఉంటుంది. భాను తనకు ఇచ్చిన రూములో కూర్చొని తన చావుకు కారణమైన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కడ చచ్చారు వెధవలు? నేను ఆత్మ అయిన దగ్గర నుంచి వాళ్ళ కోసం కేరళ మొత్తం తిరిగి వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ ఎలా వెతకాలో తెలియడం లేదు. వాళ్ళను చంపితే కాని నా ఆత్మకు శాంతి ఉండదు. ఇంకా ఎన్నాళ్ళు ఈ ఆత్మగా ఉంటూ నరకం అనుభవించాలి? నా ఆత్మకు ముక్తి ఎప్పుడు లభిస్తుందో అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆఫీస్లో విజయ్ వర్క్ చేసుకుంటూ ఉంటే ఫోన్ వస్తుంది. చూస్తే నెంబరు ఎవరు అయి ఉంటారు అని అనుకుంటూ ఆన్ చేసి హలో అంటాడు. అవతల వైపు నుంచి విజయ్ అంటారు. విజయ్నే, మీరు ఎవరు అంటారు. ఒరే విజయ్, నన్ను గుర్తుపట్టలేదా? నేనురా సంజయ్ని అనగానే, ఒరే సంజు నువ్వా? ఎన్నెలైందిరా నిన్ను చూసి, నీతో మాట్లాడి. ఎక్కడున్నావు, ఏమైపోయావు అంటాడు విజయ్. ఒరే నువ్వే మాట్లాడతావా, నన్ను మాట్లాడనిస్తావా అంటాడు. చెప్పు, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? మీ ఊరిలోనే ఉన్నాను. రాజు నువ్వు ఇక్కడే కంపెనీ పెట్టారని విన్నాను. మీ ఊరు వచ్చాగా మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని అనుకొని నీ ఫోన్ నెంబర్ సంపాదించాను. కానీ రాజు నెంబరు దొరకలేదు. నీకు చేసినా రాజుకు చేసినా ఒకటే కదా, అందుకే ఏదో ఒక నెంబర్ దొరికింది కదా అని నీకు ఫోన్ చేశాను. అది విషయం. రాజు ఎలా ఉన్నాడు? మ్యారేజ్ అయిందని విన్నాను, నిజమేనా? కాలేజీలో రాజుకి ఎంతమంది ప్రపోజ్ చేసేవాళ్ళో, కానీ రాజు వాళ్ళు బాధపడకుండా సున్నితంగా రిజెక్ట్ చేసేవాడు. ఇప్పుడు అలాగే ఉన్నాడా అని అంటాడు సంజయ్. ఏమిటి అన్ని ఫోన్లోనే మాట్లాడతావా? ఎక్కడ ఉన్నావో చెప్పు, కారు పంపుతా అంటే, వద్దు విజయ్ ఫ్రెండ్ కారు ఉంది, నేనే వస్తాను. ఇప్పుడు ఆఫీసులోనే ఉన్నావుగా అని అడుగుతాడు. ఆఫీసులోనే ఉన్నాను. రాజు ఈరోజు ఆఫీస్కి రాలేదు, నేను మాత్రం ఉన్నాను. నువ్వు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి రాజు వాళ్ళ ఇంటికి వెళ్దాం, నువ్వు వచ్చేసేయి అంటాడు. సరే విజయ్, ఇప్పుడే బయలుదేరుతున్నా. సంజు లంచ్ ఇక్కడ చేద్దాం రా అంటే, లేదు విజయ్, మా ఫ్రెండ్ ఇంట్లో తిన్నాను, నువ్వు తిను, నేను వస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే విజయ్ రాజుకు చెప్పాలని ఫోన్ చేస్తాడు. రాజు నిద్రపోతూ ఉంటే నందు చూసి ఫోన్లో చేసి హలో విజయ్ చెప్పు అంటుంది. నందు, రాజు లేడా అని అడుగుతాడు. ఉన్నారు, నిద్రపోతున్నారు, లేపనా? ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అని అంటుంది. అలాంటిదేమి లేదు నందు, మా కాలేజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి వస్తున్నాను అన్నాడు. ఆ విషయం రాజుకి చెబుదామని ఫోన్ చేశాను. అవునా? కాలేజీ నుండి వెళ్ళిన తర్వాత మీరు కలవలేదా అని అడుగుతుంది. లేదు నందు, ఇప్పుడే అని ఏమి జరిగింది విజయ్ నందుకి చెబుతాడు.
కేరళలో మేము చదివేటప్పుడు ఫ్రెండ్ మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కలిసాం. కాలేజీలో ఉన్నప్పుడు మాకు ఫ్రెండ్ అయ్యాడు. మేమంతా కలిసే తిరిగేవాళ్ళం కాదు, కానీ వాడెప్పుడు మా దగ్గరకు వచ్చి వాడి గొప్ప చెప్పుకుంటూ ఉంటాడు. మేమన్నిటికీ కొట్టేవాళ్ళం. కాలేజీలో అమ్మాయిల వెంట తెగ తిరిగేవాడు. ఎప్పుడు చూడు చదవకుండా సినిమాలు షికార్లు అంటూ తెగ తిరిగేవాడు. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అందుకే వీడు చదవకుండా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు కాలేజీలో ఒక అమ్మాయిని రేప్ చేశాడు అని పెద్ద గొడవ జరిగింది. డబ్బుతో ఏదైనా చేయవచ్చు కదా, అలాగే సంజు ఏమీ చేయలేదు అని చెప్పి అక్కడితో ఆ గొడవ ఆగిపోయేలా చేశారు. వాడికి మేమెంత చెప్పినా వాడే మారేవాడు కాదు. మేము చెప్పినప్పుడు మాత్రం తల ఆడించేవాడు. మళ్ళీ తర్వాత మామూలే. అందుకే వాడికి దూరంగా ఉంటూ వచ్చేవాళ్ళం. వాడు మాత్రం మమ్మల్ని వదిలేవాడు కాదు. కాలేజీలో ఆ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళ డాడీ వాడిని అమెరికా పంపి అక్కడ చదివించాడు అని తెలిసింది. ఇంకా ఆ తర్వాత వాడి గురించి మర్చిపోయాం. మళ్ళీ ఇన్నాళ్లకు వాడు ఫోన్ చేశాడు నందు అని స్టోరీ మొత్తం చెప్పాడు విజయ్. సరే విజయ్, ఇన్నాళ్ళకి కాలేజ్ ఫ్రెండ్ని కలుస్తున్నారు. అప్పుడు అంటే కాలేజ్ కదా, చిన్న వయసు. ఎవరో కొంతమంది అల్లరి చిల్లరగా తిరుగుతారు. మళ్ళీ ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి బాధ్యతలు తెలుస్తాయి. అప్పుడు మారే అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్ కూడా అలా మారే ఉంటాడులేమో, వస్తాడుగా అన్నావు, చూద్దామని అంటుంది నందు. సరే నందు, వాడు లేస్తే చెప్పు అని ఫోన్ పెడతాడు. అందరూ మారుతారు, కానీ ఈయన మాత్రం అలాగే చిన్నపిల్లాడిలాగా ఉన్నాడు అని నవ్వుకొని రాజు పడుకోక ముందు జరిగింది గుర్తుకు తెచ్చుకుంటుంది. నందు భానుకు చెప్పి రూమ్లోకి వెళ్తుంది. రాజు బెడ్ మీద పడుకొని చూస్తూ ఉంటాడు. నందు వచ్చింది కూడా గమనించాడు. ఈయన ఏమిటి నేను వచ్చినా చూడకుండా అంత దీక్షగా ఫోన్లో ఏమి చూస్తున్నారని వెళ్ళి ఫోన్ లాక్కొని చూస్తుంది. రాజు చూసేది కేరళలో ఉన్న రిసార్ట్స్. నేను వచ్చింది కూడా గమనించకుండా మీరు వీటినా తదేకంగా చూస్తున్నారు అంటుంది. మరి నువ్వు ఏమి అనుకున్నావంటాడు నందు. నీ బెడ్ మీదకి లాగుతాడు. అబ్బా ఏమిటి అండి ఆ లాగడం అంటే? మరి ఎంతసేపు నిలబడతావు? అయినా నీకు నొప్పి తగిలిస్తా బుజ్జి అంటూ తలతో నందును తలని ఢీకొడుతూ, ఇందాక తదేకంగా ఇదేనా చూసేది అన్నావు, మరి నువ్వు ఏమనుకున్నావు బుజ్జి అని అడుగుతాడు. మీరు ఇంకెవరైనా అమ్మాయి ఫోటోలు చూస్తూ నేను వచ్చింది గమనించలేదేమో అని అనుకున్నాను అంటుంది నందు నవ్వుతూ. అవునా, నువ్వు అలా కూడా ఆలోచిస్తావా? అయినా ఇంత అందమైన భార్యను పెట్టుకుని ఫోన్లో ఫోటోలు చూస్తారా అని నందు ఒడిలో తల పెట్టుకొని పడుకొని, బుజ్జి నా మీద నీకు అనుమానం ఉందా అంటాడు. చాచా, మీ మీద నాకు అనుమానం ఏమిటి? నేనేదో సరదాగా అన్నాను. మీకు బాధ కలిగిందా అంటుంది. లేదులే అంటాడు డల్గా. ఏమైందండి? మీరు సరదాగా ఉంటేనే బాగుంటారు, ఇలా ఉంటే అస్సలు బాగుండరు అంటుంది. అవునా అంటూ నందు నడుము చుట్టూ చేతులు వేసి నందు అని పిలుస్తాడు. అంటూ ఏమిటి చెప్పండి అంటూ రాజు జుట్టు సరిచేస్తూ ఉంటుంది. మనం కేరళ వెళ్ళి వద్దాం నందు. ఎందుకో తెలియదు, నీతో కలిసి వెళ్ళి అక్కడ గడపాలని కోరిక కలుగుతుంది. నువ్వేమో విజయ్ వద్దు అన్నాడు అంటూ ఉంటుంది. వాడిని అడిగితే పనులు కాదు కదా, రాజు ఇన్ని పనులు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉండలేవు. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళు అన్నాడు. వర్క్ అయిన తర్వాత వెళ్దామంటే ఏదో కారణాలు చెప్పి వెళ్లకుండా ఆపాడు. నాకేమో వెళ్ళాలని ఎంతో ఆశగా ఉంది నందు జుట్టు సరిచేస్తూ, అది కాదండి, విజయ్ ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకోవాలి. విజయ్ ఏది చెప్పినా మన మంచికే అని తెలుసు కదా అంటుంది. రాజు నందు చెయ్యి తీసి వేస్తూ, నేను చెప్పేది ఏది, నువ్వు చెప్పేది వినవు అంటూ నందు ఒడిలో నుంచి లేచి బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంటాడు. అరే మా బుజ్జికి కోపం వచ్చిందే అంటుంది. నందు కూడా రాజు అలాగితే బుజ్జి అని పిలుస్తుంది. అలా పిలవగానే రాజుకి కోపం అంతా గాలిలో తేలిపోతుంది. ఇప్పుడు కూడా అందుకే అలా పిలుస్తుంది. అలా పిలవగానే కోపం పోతుంది, కానీ కావాలని అలా పడుకుంటాడు. ఏమిటి మా బుజ్జికి ఇంకా కోపం పోలేదా అంటూ రాజు పక్కన పడుకుని రాజు మీద చెయ్యి వేస్తుంది. రాజుకి నందును తన కౌగిలిలో బంధించాలని ఉంటుంది, కానీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. బుజ్జి అంటూ నందు రాజుని పిలుస్తుంది. అలా పిలుస్తుంటే రాజుకి మనసులో కోరికలు మొదలవుతాయి.
రాక్షసి పిలువు, రోజు బతిమాలాడుతున్నా పిలువదు, ఈరోజు కావాలని చేస్తుంది. నందుని కోపంగా చూస్తూ నువ్వే నేను చెప్పింది ఒప్పుకునేదాకా ఇంతే అంటూ అటు తిరిగి పడుకుంటాడు. అంతేనా బుజ్జి అంటూ నందు రాజుని వెనక నుండి కౌగిలించుకుంటుంది. అంతే, రాజు ఇంకా ఆగలేక నందు చేతులు పట్టుకుంటాడు. నందు నవ్వుకుంటూ బుజ్జి కోపం పోయిందా అంటుంది. రాజు నందు వైపు తిరిగి నా బుజ్జి మీద కోపం అస్సలు వస్తుందా అంటాడు. మరి ఇప్పటిదాకా వచ్చింది ఏమిటో అంటుంది. అది కోపం కాదు, నా దేవి గారి మీద అలక అంతే. అది కాదు అండి, విజయ్ చెప్పేది విందాం అండి అంటుంది. అలా అయితే నాది ఒక కండిషన్ అంటాడు. ఏమిటో అది అంటుంది. నువ్వు నన్ను రోజు రాత్రి మన రూమ్లో నన్ను బుజ్జి అని పిలువు, లేదంటే నేను నీ మాట వినను అంటాడు. అంతేనా? అలాగే పిలుస్తాను బుజ్జి అని ముక్కు పట్టుకొని లాగుతుంది. మీరు విజయ్ చెప్పేదాకా కేరళ గురించి అడగవద్దు సరేనా అంటుంది. అలాగే, ఇంకా నేను ఏమీ అడగను అంటూ నందుని కౌగిలించుకొని కబుర్లు చెప్తూ అలాగే నిద్రపోతాడు. అప్పుడు విజయ్ నుండి ఫోన్ వస్తుంది. అదంతా గుర్తుకు వచ్చి నవ్వుకుంటుంది. హహహా, నవ్వుకో, ఇంకా బాగా నవ్వుకో, తర్వాత నువ్వు ఉండవు, నీ ప్లేస్లో నేను ఉంటాను. నిన్ను ఎందుకు అంతా ఇష్టపడుతున్నాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అత్త మామలకు నువ్వంటే ఇష్టం, రాజు ఫ్రెండ్కి నువ్వంటే గౌరవం, అందరి అభిమానాన్ని పొందిన నువ్వు హాయిగా ఉంటే నేను ఎలా ఊరుకుంటాను? అది నేను ఉండవలసిన ప్లేస్, నా ప్లేసులోకి నేను రాకుండా ఎలా ఉంటాను నందు అంటూ నేను వచ్చేదాకా ఆనందం అనుభవించు అనుకుంటూ నవ్వుకుంటూ నా రాజు దగ్గరకు త్వరలో నేనే వెళ్తున్నాను. ఇక నాకు ఈ ఇంటి 4 గోడల మధ్య ఉండవలసిన అవసరం లేదు అని ఆనందంతో డ్యాన్స్ చేస్తుంది ప్రియా. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ like